ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం శనిదేవుడు న్యాయప్రదాతగా ఎలా మారాడు అనే కథనం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. హిందూ మతంలోని దేవతలందరికీ కూడా శనిదేవుడికి చాలా ప్రత్యేకమైన స్థానం కలదు. ఆయనని కర్మప్రదాత, న్యాయప్రదాత అని కూడా పిలుస్తాము. మనిషి తన జీవితంలో చేసినటువంటి చెడు కర్మలకు సరైన ఫలితాన్ని ఇచ్చేది కూడా శనిదేవుడే అని మన పెద్దలు చెప్తారు. మనిషి తన జీవితంలో అనారోగ్యం, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, బంధాల మధ్య సమస్యలు మొదలైనవి ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటే అది ఖచ్చితంగా శనిదేవుడి ప్రభావం అని చెప్తూ ఉంటారు. అయితే ఇంతమంది దేవుళ్ళు ఉండగా శనిదేవుడే న్యాయప్రదాతగా ఎలా మారాడో ఈ కథనం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి పుట్టినటువంటి కుమారుడు. సూర్యుని భార్య సంజ్ఞాదేవి సూర్యుడి నుంచి వెలువడి వేడిని భరించలేక ఆమె తన నుండి ఛాయను సృష్టించి తనలాగా అక్కడ ఉండమని చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అలా ఛాయాదేవికి సూర్యుడికి జన్మించినటువంటి కుమారుడే శనిదేవుడు. అయితే శనిదేవుని యొక్క రంగు నలుపుగా ఉండేది. దీంతో సూర్యుడు తన కుమారుడి రంగు చూసి ఇతను నా కుమారుడు కాదు అని చెప్తాడు. ఆ మాట ఛాయాదేవికి మాత్రమే కాకుండా శనిదేవుణ్ణి కూడా బాధించింది. ముఖ్యంగా తనను కుమారుడిగా అంగీకరించుకోవడం అంటే తన తల్లిని అవమానించినట్టే అని శనిదేవుడు బాధపడతాడు. తన తల్లి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సూర్యదేవుని కంటే ఎక్కువ శక్తిని పొందాలని శనిదేవుడు భావిస్తాడు. అందుకని పరమేశ్వరుని శరణు కోరుతాడు. శివుని కోసం ఘోర తపస్సును ఆరంభిస్తాడు. అన్న పానీయాలను విడిచిపెడతాడు. శనిదేవుని భక్తుకి పరమేశ్వరుడు సంతోషించి స్వామి ముందు ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు శనిదేవుని వరం కోరుకోమని అడుగుతాడు. శనిదేవుడు తన తండ్రి శక్తిని మించినటువంటి శక్తిని, మూడు లోకాలను పూజించబడే శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుతాడు. అందుకు శివుడు శనిదేవునికి నవలోకాలలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించాడు. అలాగే శనిదేవుణ్ణి మూడు లోకాలకు న్యాయాధికారిగా నియమిస్తాడు. మానవులు, దేవతలు, రాక్షసులు, సర్పాలు, గంధర్వులకు కూడా శనిదేవుడే న్యాయాధిపతి అవుతాడని శివుడు శనిదేవునికి వరమిస్తాడు. ఇలా శనిదేవుడు న్యాయప్రదాత అవుతాడు. మనిషి తను చేసే పాపాలు, తప్పులను తన చుట్టూ ఉన్న వారి నుంచి తప్పించుకోగలుగుతారు, కానీ న్యాయదేవుడు కర్మప్రదాత అయినటువంటి శనిదేవుని మాత్రం తప్పించుకోలేరు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవాల నూనె ధూపం వెలిగించాలి. ఆ తర్వాత చెట్టు చుట్టూ 5 లేక 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. మత విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వలన శనిదేవుని ఆశీర్వాదాలు లభిస్తాయి. చెడు కష్టాలను తొలగిస్తుంది. ప్రతికూల ప్రభావాల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా శనిదేవుడు న్యాయప్రదాతగా ఎలా మారాడు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.